నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో వెలసినటువంటి శ్రీ 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 వనదుర్గాదేవి అమ్మవారి ఆలయం నందు ప్రతి శుక్రవారం భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎన్ఎస్టీవీకి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా విజయదశమిని పురస్కరించుకొని సుమారు ఈ వారం 3000 మందికి ఈ యొక్క ఆలయం ఉంది దర్శించుకోవడానికి చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని తెలియజేసిన ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. 2009 నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ యొక్క ఆలయం ఉంది దర్శించుకోవడానికి చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని, అలాగే 29వ తేదీన జరగబోయే బోనాల కార్యక్రమంలో ఎక్కువ శాతం యువకులు పాల్గొన్నారని తెలియజేసిన ఆలయ కమిటీ సభ్యులు. జై దుర్గా, జై జై దుర్గా, జై మాతాకి. మన అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూల కుటుంబ, వరాలిచ్చే తల్లి, కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారు తల్లి మన వనదుర్గమ్మ వారి ఆలయ వద్ద కాకినాడ జిల్లా అలాగే కిర్లంపూడి ఊరి చివరన ఉన్నంటి శ్రీ వనదుర్గమ్మ వారి ఆలయ వద్ద ప్రతి శుక్రవారం కూడా ఎంతో గొప్పగా 2000 మందికి ఎంతో గొప్పగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా ఈ శుక్రవారం నాడు ఇంచుమించులో 4000 మందికి అన్నదాన కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరిస్తున్నారండి. అలాగే అమ్మల కన్నా అమ్మ కోరికలు తీరుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరిస్తారని మరి కోరుచున్నాం భక్తులారా. జై దుర్గా, జై జై దుర్గా. ఈ యొక్క అన్నదాన కార్యక్రమము 2009వ సంవత్సరం నుంచి కూడా ఎంతో గొప్పగా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. రైతుల సహకారం అలాగే భక్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి సాయం చేస్తున్నారు. కావున ఈ రోజు ఎంత గొప్పగా జరుగుతుందంటే ఈ రైతుల సహారం అలాగే భక్తుల సహకారంతో ఎంతో గొప్పగా ఎంతో వైభవంగా జరుగుతుందండి. అమ్మల కన్నా అమ్మ, కోరికలు తీర్చే కల్పవల్లి మన వనదుర్గమ్మ వారి ఎంతో గొప్పగా చేర్చుకుంటుంది. అలాగే జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా భవానీ మాతాకు, వనదుర్గా తల్లికి, వనదుర్గా తల్లికి. అలాగే వచ్చే శుక్రవారం నాడు 29వ తారీఖున సోమవారం నాడు మన శ్రీ 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 వనదుర్గమ్మ వారి ఆలయం వద్ద 8 గంటల నుండి కూడా అమ్మవారికి బోనాలు అలాగే సారి పెట్టడం జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా మరి కోరుచున్నామండి. అలాగే ఆ రోజు 29వ తారీఖున సోమవారం నాడు 11 గంటల నుండి కూడా అన్నదాన కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుచున్నాం భక్తులారా. జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా భవానీ మాతాకు, వనదుర్గా అమ్మవారికి, వనదుర్గా అమ్మవారికి, వనదుర్గా అమ్మవారికి. వనదుర్గమ్మ మాత ఆలయం ఎంతో వైభవంగా ప్రబలంగా జరుగుతుందండి ప్రతి శుక్రవారం కూడా. అలాగే ఈ చుట్టుపక్కల రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎకరం ఉన్న కూడా 2 బత్తాలు వేసుకొని అమ్మవారి అన్నదాన కార్యక్రమంలోకి ఈ యొక్క ధాన్యం ఆడిచ్చి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మినిమమ్ ఉత్తి రోజుల్లో 2000, అలాగే ఈ దశమి కార్యక్రమంలో 4000 చెవులు జనాలకి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా వచ్చిన భక్తులు కూడా ఉత్తినే పోకుండా ఎవరికి తోసింది సాయం వారు 100 ఇచ్చి వాళ్ళు 100, 1000 ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి నా వంతు సాయం అని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇస్తున్నారు. అలాగే పల్లెపల్లిలో భజన సమాచారం కూడా ప్రతి శుక్రవారం కూడా వచ్చి మా వంతు సాయం అమ్మవారి సేవ చేసుకుంటామని ప్రతి శుక్రవారం వచ్చి భజన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా
అమ్మవారికి చేయడం జరుగుతుంది. అలాగే పెద్దలు మన పెద్దగోడి శ్రీరాములు గారు, అలాగే మా తాతబాబు గారు, అలాగే ఇంకా కమిటీ పెద్దలు గణేశ్వరరావు గారు, అలాగే కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఏకమై, అలాగే ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి వంటలు ఉండి మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సేవ అండి. ఎందుకంటే తినేసి అందరం పోతాం, కానీ అవలసి వాళ్ళకి ఎక్కువ యాత్ర ఉంటుంది కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శ్రమ ఎంతో గొప్పగా అండి. వండి పెట్టి వారికి వాళ్ళ శ్రమ ఎక్కువండి. కాబట్టి వాళ్ళకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సు ఉండాలని కోరుతూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహకారాలు సాయం చేస్తూ, అలాగే రైతులు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అమ్మవారి కార్యక్రమంలో నేను ఉన్నాను అనుకుంటూ పాలు పంచుకొని శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా ఎంత పరువున్నా మానేసి అమ్మవారి ఆలయంగా నిలబడి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు అందరికీ కూడా ఆయురాజ్యాల అశ్వశాల భోగపాద్యాలు ఇచ్చి చల్లగా కార్యక్రమంలో మరి పెద్దలు. జై వనదుర్గా మాతకి, జై వనదుర్గా మాతకి, జై వనదుర్గా మాతకి, వనదుర్గా మాతకి. జై దుర్గా భవానికి. దిడ్డివారి సత్తరవ దగ్గర వనగా దుర్గాదేవి ఆలయం దగ్గర ప్రతి శుక్రవారం కూడా ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా, ఎంతో అందంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందంటే మా రైతాంగం చుట్టుపక్కల ఉన్న మా రైతులందరూ కూడా ఫస్ట్ క్రాప్కి, సెకండ్ క్రాప్కి ఎంతో గొప్పగా ధాన్యం సేకరణ ఇస్తున్నారు. అదేవిధంగా నలుమూల నుంచి చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళకి తోచిన ఆర్థిక సహకారం ఇవ్వడం వల్లే ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో గొప్పగా, ఎంతో చక్కగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందంటే అమ్మ దయ, మన అమ్మలగాన్న అమ్మ, మన వనదుర్గమ్మ దయ, అమ్మ దయ మన మీద, మన దయ అన్నదానం మీద. ఈ భక్తులు ఇక్కడ చొరవ ఎంత గొప్పగా చూపించారంటే ఎవరు తిన్న భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన రూపేణ ఏదో బియ్యం రూపేణ ఎంతో గొప్పగా అందరూ కూడా ఆర్థిక సహకారం చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా భజన కార్యక్రమం అంటే చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి కూడా మేం చేస్తాం ఎంతో గొప్పగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా భజన కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ఎంత గొప్పగా జరుగుతుందంటే ఈ అన్నదాన కార్యక్రమానికి మా భక్తులు సహకారం చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా రేపు 29 సోమవారం నాడు అమ్మవారికి బోనాలు సారీ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులరా అందరూ కూడా పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ, పిల్లలు కావాల్సిన పెద్దలు కానీ అందరూ కూడా బోనాలు ఎత్తి ఈ అమ్మ చుట్టూ తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించాల్సిందిగా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భక్తులు.